హలో అండి. నేను మీ స్వప్న. ఇవాళ ఒక మంచి కథతో మీ అందరి దగ్గరికొచ్చాను. కథ ఏంటంటే ఒక ఊర్లో ఒక చిన్న పిచ్చుక ఉంటుందనమాట. సముద్రం పక్కన ఒక చెట్టు పక్కన తను ఒక గూడు పెట్టుకొని దానిలో గుడ్లు పెడుతదనమాట. పెట్టిన తర్వాత ఒకరోజు ఏమవుతుంది, ఆ సముద్రం అలలు చాలా పెద్ద పెద్దగా వచ్చేసి పిచ్చుక గూడులో ఉన్న గుడ్లను తీసుకొని వెళ్ళిపోతదనమాట సముద్రం. అప్పుడు పిచ్చుక ఏమో బయటికెళ్ళి ఆహారం వెతుక్కోవడానికి వెళ్తుంది కదా! వెళ్ళి వచ్చినప్పుడు ఇంటికొచ్చి చూస్తే ఏంటి, పిచ్చుకూడులో గుడ్లు ఉండవనమాట. అరే! ఏమైంది అని అటు ఇటు చూస్తుంటే అప్పుడు అర్థమవుతుంది, సముద్రదేవుడు వచ్చేసి అలల్లాగా ఇట్లా వచ్చేసి మింగేశాడని చెప్పేసి. అప్పుడు పిచ్చుకకు చాలా బాధ అనిపించి సముద్రం దేవుడి దగ్గరికి వెళ్ళి, ఇట్లా నా గుడ్లను నువ్వు మింగేశావు, ప్లీజ్ నా గుడ్లు నాకు ఇచ్చేవా, నాకున్న ఫ్యామిలీయే ఇదొక్కటి, ప్లీజ్ ఇచ్చే అని చాలా బతిమాలుతుంది. అప్పుడు సముద్ర దేవుడికి చాలా నవ్వి, నువ్వు ఇంత చిన్నదానివి, నువ్వు నన్నేం చేస్తావు, వెళ్ళిపో, నేను ఆల్రెడీ మింగేశాను నీ గుడ్లని, నేను నీకు ఇవ్వను పో అంటాడనమాట. అంటే అప్పుడు ప్లీజ్ ఇవ్వు, నాకు ఇదే ఫ్యామిలీ అని చెప్పి చాలా బతిమాలుతుంది, కానీ అస్సలు ఒప్పుకోడు అనమాట సముద్రదేవుడు. ఒప్పుకోకపోతే నువ్వేం చేస్తావో చేసుకోపో, నువ్వు ఎక్కడికి వెళ్తావో వెళ్ళిపో అని చెప్పేసి అంటాడనమాట. అంటే అప్పుడు పిచ్చుక అంటది, నేను నీ నీళ్ళన్నీ కొంచెం కొంచెంగా తోడేసి సముద్రం కింద ఉంటుంది కదా, కిందికెళ్ళి నా గుడ్లు నేను తీసుకొని వెళ్ళిపోతాను అని చెప్పేసి పిచ్చుక ఛాలెంజ్ చేస్తుంది అనమాట. అప్పుడు సముద్రదేవుడు గట్టిగా నవ్వి, నువ్వు నీ సైజు చూసుకున్నావా, నా సైజు చూసావా, నువ్వు నీళ్ళు ఎట్లా చేస్తావు అని చెప్పేసి అంటాడనమాట. అన్న తర్వాత పిచ్చుక ఏమన్నా కూడా తనకేంటంటే ఒకటే ఉంది తన మైండ్లో, నా పిల్లల్ని నేను కాపాడుకోవాలి. సో కొంచెం కొంచెంగా నీళ్లు తోడేసి బయట పారేస్తూ ఉంటుందన్నమాట. అంటే ఆ సముద్రం నుంచి తీసి ఇంకో దగ్గరికి వేస్తూ ఉంటుందన్నమాట. ఎంత చేసినా కూడా సముద్రం కదండి, అది చాలా పెద్దది, పిచ్చుకేమో చాలా చిన్నది కదా. సో ఎంత చేసినా కూడా ఆ నీళ్ళు తగ్గవన్నమాట. అయితే పాపం పైనుంచి ఏమి ఇంత కష్టపడుతుంది కదా, పైనుంచి దేవుడు చూస్తూ ఉంటాడు, ఇదంతా చూస్తూ ఉంటాడు. చూస్తూ సముద్రదేవుడు ఇంత కష్టపెడుతున్నాడే పిచ్చుకని అని చెప్పేసి దేవుడు వస్తాడనమాట. దేవుడు వచ్చి అంత జాలిగా అంత ఇదిగా అడిగింది కదా పిచ్చుక, తన గుడ్లు తనకి ఇస్తే ప్రాబ్లం ఏంటి అంటే, నేను ఎందుకు ఇవ్వాలి, నేను మింగేశాను ఆల్రెడీ అని చెప్పేసి పొగరుగా చెప్తాడనమాట సముద్రదేవుడు. అప్పుడు దేవుడికి చాలా కోపం వచ్చి, నువ్వు ఇట్లా చేస్తావా, ఉండు నేను మొత్తం నీళ్ళన్నీ ఎండబెట్టేస్తాను అని చెప్పేసి దేవుడు శాపం పెడతాడు. ఇప్పుడు టక్కుమని మొత్తం నీళ్ళన్నీ ఎండిపోగానే పిచ్చుకు వచ్చేసి ఆ గుడ్లను తీసుకొని వెళ్ళిపోతుంది. అప్పుడు సముద్ర దేవుడికి అనుకుంటాడనమాట, అమ్మా ఇంత చిన్న పిచ్చుకి అంత పెద్ద ఇది వచ్చిందా అని చెప్పేసి. సో మోరల్ ఏంటి ఇందులో, మనము చాలా విషయాలు మనం అనుకుంటాం, అరే మనం ఇది చేయాలి అది చేయాలి అని, కానీ చాలా చాలా కన్స్ట్రెయిన్స్ ఉంటాయి కదా మనకి. ఇది చేయగలుగుతామా, అయ్యో ఇంత పెద్ద పని మనం చేయగలుగుతామా అని. యాక్చువల్గా ఎంత పెద్ద పని అయినా మనం స్టార్ట్ చేస్తే ఎవరో ఒకరు వచ్చి మనకి సహాయం చేస్తూ ఉంటారు. మన కన్విక్షన్, మనం చెయ్యాలి అన్న పట్టుదల ఉంది అనుకో, మనకి ఖచ్చితంగా సపోర్ట్ వస్తుంది. ఇప్పుడు దేవుడు మనకి వరం ఇవ్వడానికి రెడీగా ఉంటాడు, కాకపోతే మన పని స్టార్ట్ చేయలేదనుకో, దేవుడు ఏమనుకుంటా, అరే మా పని స్టార్ట్ చేయలేదు, దీనికి ఎట్లా వరం ఇవ్వాలి అనుకుంటాడు కదా. సో ఎంత పెద్ద పని అయినా కూడా మీరు స్టార్ట్ చేయండి. మీరు చాలా చాలా కాన్ఫిడెంట్గా, చాలా కన్విక్షన్గా మీరు ఆ పని చేస్తూ వెళ్ళిపోండి, రిజల్ట్ గురించి ఆలోచించకుండా. మీరు మీకున్న కాన్ఫిడెన్స్, మీకున్న కన్వెన్షన్తో మీరు చేసినప్పుడు మీకు మొత్తం ఎన్వైర్న్మెంట్ కానివ్వండి, మొత్తం యూనివర్స్ మీకు సపోర్ట్ చేస్తుంది మీరు ఆ పనిని కంప్లీట్ చేయడానికి.